టు మీడియా విజన్. నేను ఆశీష్. ఈనాటి హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. వర్షాకాలంలో చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈనాటి హెల్త్ కేర్ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈనాటి హెల్త్ కేర్ కార్యక్రమానికి ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీశైలం గారు మీడియా విజన్ స్టూడియోకి విచ్చేశారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు ముందుగా వర్షాకాలం కదా, చిన్నపిల్లలకు ఎటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది? వర్షాకాలంలో సాధారణంగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఈ కామన్ డిజీజెస్లో పైకి అతిసార వ్యాధి, నీళ్ళ విరోచనాలు, జాండీస్ ఉంటాయి. మరి ఈ వర్షాకాలంలో మనము ఈ దోమల ప్రాబ్లం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఇన్సెక్ట్ బైట్స్ అంటే ఈ పురుగులతో కాటుతో వచ్చే వ్యాధులలో మరి మస్కిటో బైట్స్ అంటే దోమల ద్వారా వచ్చే వ్యాధుల్లో మలేరియా, డెంగీ, చికెన్ గునియా ఇవన్నీ కామన్ డిజీజెస్. మరి వైరల్ ఫీవర్స్ కూడా మరి ఎక్కువగా ఉంటాయి. సాధారణమైన జలుబుతో స్టార్ట్ చేస్తే ఫ్లూ అంటుంటారు, నిమోనియా, డైరియా, వైరల్ డైరియా, రోటా వైరస్ డైరియా, ఎన్కెఫలైటిస్ అంటే మెదడు వాపు కూడా ఈ సీజన్లో బాగా వస్తుంటాయి. ఈ నీటి ద్వారా వచ్చే వ్యాధులలో మన దేశంలో 5 సంవత్సరాల కంటే చిన్న పిల్లల్లో చాలా మంది పిల్లలు ప్రాణాలు కోలుకుంటారు. సుమారు దాదాపు ఒక 2 లక్షల చిన్న పిల్లలు ఈ వ్యాధి వల్ల తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో భయంకరమైన వ్యాధి వల్ల ప్రాణాలు పోతే దానికి కొద్దిగా మనము ఇచ్చేయచ్చు. కాకపోతే ఈ డైరియా ఒక సింపుల్ వ్యాధి. దీన్ని కరెక్ట్ టైంకి డాక్టర్ని సంప్రదించడం కానీ, దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ప్రజలలో అవగాహన కలిగితే మనం ఈ కనీసము 1 లక్ష పైగా పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఈ నీళ్ళ విరోచనాలు పెద్ద భయంకరమైన వ్యాధి కాదు. దానికి హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసుకునే అవసరం కూడా పడకపోవచ్చు. అది కొన్ని స్టేజెస్లో జరుగుతుంది అన్నట్టు. ఫస్ట్ నీళ్ళ విరోచనాల ద్వారా మైల్డ్ డిహైడ్రేషన్ అంటే శరీరంలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది వెళ్ళిపోవడం వల్ల ఆ నీరసత్వం అనేది కొద్దిగా ఉంటుంది. మోడరేట్ డిహైడ్రేషన్ అంటాం అన్నట్టు. దానికి ఖచ్చితంగా వైద్యం అవసరము. సివియర్ డిహైడ్రేషన్, ఈ సివియర్ డిహైడ్రేషన్ అంటే పూర్తిగా షాక్ స్టేట్లో, అంటే శరీరంలో నీటి కంటెంట్ అనేది శరీరంలో బాడీ వాటర్ ఫ్లూయిడ్స్ పూర్తిగా పోయిన తర్వాత బీపీ, పల్స్ ఇవన్నీ రికార్డ్ చేయని పరిస్థితుల్లో కూడా వస్తుంటారు. ఇటువంటి పేషెంట్లను కాపాడుకోవడం బాగా కష్టంగా ఉంటుంది. ఎందుకోసంటే షాక్ స్టేట్కి పోయిన తర్వాత ఒక్కొక్కసారి కిడ్నీ ఫెయిల్ కావడం కానీ, సోడియం, పొటాషియం ఇవి ఎలక్ట్రోలైట్స్ అంటారు, అవి తగ్గిపోవడం వల్ల ఫిట్స్ లాగా రావడము, హాస్పిటల్కి వచ్చే కన్నా ముందే వాళ్ళు ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఎంత తేలిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చో ఇంత తీవ్రతమైన పరిస్థితుల్లో రాకుండా కాపాడుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి మీకు ఇవాళ నేను మీ స్టూడియోలో చూపించుతాను. సాధారణంగా డైరియాలో ఫస్ట్ ట్రీట్మెంట్ జరిగేది ఇంట్లోనే. డాక్టర్ని సంప్రదించే కన్నా ముందు తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవచ్చు. లూజ్ మోషన్స్ అయినప్పుడు, వామిటింగ్స్ అయినప్పుడు, వాంతులు అయినప్పుడు మనం సాధారణంగా పిల్లడికి దాహం ఎక్కువ వేస్తుంటుంది కాబట్టి వాటర్ ఇస్తుంటాం, నీళ్లు తాగిస్తుంటాం. నీటిలో, వాటర్లో ఎనర్జీ ఉండదు. సోడియం, పొటాషియం ఏదైతే పిల్లోడికి విరోచనాల ద్వారా వెళ్ళిపోతున్నాయో దాన్ని కాంపన్సేషన్ చేయడానికి ప్లెయిన్ వాటర్ సరిపోదు. అడిషనల్గా మనము సాల్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ అడిషనల్ సాల్ట్స్ అనేది దీంట్లో ఓఆర్ఎస్ అని అంటాం అన్నట్టు, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. దీన్ని మనము గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో, అర్బన్ హెల్త్ సెంటర్స్లలో, మెడికల్ షాప్స్లలో, ఫార్మసీలో ఎక్కడ పోతే అక్కడ గవర్నమెంట్ సెటప్ అయితేనేమో ఫ్రీగా సప్లై చేస్తుంటారు, తీసుకోవచ్చు.
ఈ అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ కూడా ఇచ్చేశారు, ఇంటెన్సిఫైడ్ డైరియా కంట్రోల్ ఫోర్ట్ నైట్. అంటే 28వ తారీఖు నుండి 8వ తారీఖు, ఆగస్ట్ 8వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ అవగాహన కేవలం పేరెంట్స్ కాకుండా ఈ హెల్త్ వర్కర్స్ కూడా తెలిసి ఫ్రీగా సప్లై చేయడము, ఈ సీజన్లో ఇంట్లో అందుబాటులో ఉండడానికి కొరకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ప్రతి ఒక్క తల్లికి అవగాహన ఉంటూ అందుబాటులో ఉంటే తొందరగా మనం ట్రీట్మెంట్ ఇస్తే, నేను చెప్పాను కదా, సివియర్ డిహైడ్రేషన్కి పోకుండా కాపాడుకోవచ్చు. డెంగీ మలేరియా వ్యాధుల గురించి కొద్దిగా వివరిస్తారా? వర్షాకాలంలో ఈ దోమలు, ఈ పురుగులు, తర్వాత ఈగల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మలేరియా వ్యాధి అనేది అనాఫిలస్ మస్కిటో ద్వారా వస్తుందన్నమాట. ఈ డెంగీ వ్యాధి అంటే ఎయిడెస్ ఈజిప్టి అనే ఒక దోమ అన్నమాట. ఆ దోమ కుట్టడం వల్ల ఇది వస్తుంది. ఈ రెండిట్లో కూడా తేడా ఏంటంటే, మలేరియా వ్యాధి దోమలు ఏదైతే అనాఫిలస్ ఉందో అది రాత్రులనే కాటేస్తుంటాం అన్నమాట. కానీ డెంగ్యూ ఏదైతే ఎయిడెస్ ఈజిప్టి ఉందో అది డే టైంలోనే కొడుతుంది అన్నమాట. ఇది ఒక డిఫరెన్స్ ఈ రెండిట్లో. తర్వాత మలేరియా దోమలు అనాఫిలస్ ఏవైతే మస్కిటోస్ ఉన్నాయో అవి కలుషితమైన వాటర్, అంటే డ్రైనేజ్లో కానీ పాండ్స్లో కానీ, తర్వాత డర్టీ వాటర్లో అంటే మురికి నీళ్ళల్లో అవి నివసిస్తాయి. తర్వాత గుడ్లు కూడా అందులోనే పెడుతుంటాయి అన్నమాట. కానీ డెంగ్యూకి స్వచ్ఛమైన వాటర్ కావాలన్నమాట. ఈ వర్షం పడిన తర్వాత బాగా ఎండలు ఉన్నప్పుడు ఏమవుతాయంటే, సాధారణంగా మనం చేసే తప్పు పని వల్లనే ఈ డెంగ్యూ వ్యాధి ఎక్కువ అవుతాయి. మనము కొబ్బరి బొండ తాగుతారు, అడబడేస్తారు. చిన్న చిన్న అన్వాంటెడ్ అంటే ఖరాబ్ అయిపోయిన గిన్నెలు కానీ, చిన్న చిన్న పెయింట్స్ వేస్తారు, డబ్బాలు పడేస్తుంటాం. టైర్లు ఉంటాయి, టైర్లు ఇట్లా ఓపెన్గా పడేయడం కానీ, చిన్న చిన్న మూతలలో ఈ ఎండాకాలంలో కూలర్స్ వాడుతుంటాము. ఆ కూలర్స్లో నీళ్ళు జమైన వాటిలలో ఒక్కొక్కసారి చిన్న చిన్న పైన గ్లాసులలో వాటర్ వదిలేయడం కానీ, చెట్లు పెట్టుకుంటారు, ఆ చెట్లు కుండీలలో వాటర్ ఉంచుకోవడం కానీ, టెర్రస్ పైన వాటర్ ట్యాంక్స్ ఉంటాయి, ఆ వాటర్ ట్యాంక్స్ పైన కవర్ లేకుండా ఉంచడం వల్ల ఈ ఫ్రెష్ వాటర్లోనే అవి గుడ్లు నివసిస్తూ గుడ్లు వేస్తుంటాయి. అందుకోసమే ఈ డెంగ్యూ వ్యాధిని అరికట్టడానికి కొరకు ప్రభుత్వమే కాకుండా పీపుల్స్ పార్టిసిపేషన్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకోసం అంటే ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేయడము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం అది పబ్లిక్ది ఫస్ట్ డ్యూటీ. కాకపోతే అవగాహన లేకుండా వల్ల ఈ వ్యాధి ఈ మధ్యకాలంలో డెంగ్యూ వ్యాధి బాగా ఎక్కువగా వినబడుతుంది మనతో. ఈ డే టైంలో ఈ దోమ కుడుతుంది కాబట్టి స్కూల్ పిల్లలకు స్కూల్కి పంపించేటప్పుడు ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేయడం కానీ, షార్ట్స్ కాకుండా ప్యాంట్లు వేయడం కానీ, తర్వాత ఈ మస్కిటోస్ కుట్టకుండా కొన్ని ఆయింట్మెంట్స్ కూడా ఉంటాయి, అవి పెట్టుకుంటే దీని నుంచి మనము అరికట్టచ్చు. ఈ మలేరియా అనేది సాధారణంగా ఈ మురికి నీళ్ళల్లో ఇచ్చేస్తుంటుంది కాబట్టి ఆ ఎగ్స్ పెట్టే స్థలంలో ఆ వాటర్లలో కొన్ని స్ప్రేస్ వాడితే కానీ మనం దాన్ని అరికట్టుకోవచ్చు. పచ్చకామెర్లు అంటే మన తెలంగాణ యాసలో దాన్ని పసిరికలు అని అంటారు. ఆ వ్యాధి ఎలా వస్తుంది, దాన్ని అరికట్టాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు? పసిరికల్ని జాండీస్ అని కామన్గా అంటుంటారు. పసిరికలు ఇది వైరస్ వ్యాధి. యూజువల్గా నీళ్ళ ద్వారా వచ్చే వైరస్లో పైకి హెపటైటిస్ ఏ, ఈ అనే ఇవి ఉన్నాయి. హెపటైటిస్ బి కూడా ఉంటుంది, కానీ అది రక్తం ద్వారా వచ్చేది అన్నట్టు. ఇన్స్ట్రుమెంట్స్ వాడడం వల్ల మనము హెయిర్ కట్కి వెళ్తుంటాము, ఆ సిజర్స్ తోటి, కట్ అయిన బ్లేడ్స్ తోటి ఆ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆపరేషన్ చేస్తే ఒకవేళ స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం, అన్స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్ వాడడం వల్ల ఒకరి నుండి ఒకరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే సాధారణంగా కామెర్లు అనేది ఈ రెండు వెరైటీస్లోనే ఎక్కువగా వస్తాయి. వాటర్ ద్వారా వచ్చేది హెపటైటిస్ ఏ, ఈ కొన్ని కేటగిరీస్లో ఉన్నాయి అన్నట్టు. ఈ హెపటైటిస్ జాండీస్ అనేది వాటర్ కంటామినేషన్ తోటి, అంటే నీళ్ళ కాలుష్యంతో
వచ్చింది. అసలు ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పుట్టిన పిల్లోడు నవజాత శిశువు చాలా క్లీన్గా ఫ్రెష్గా ఉంటాడు. వాళ్ళ దాంట్లో ఏ ఇన్ఫెక్షన్ ఉండదు, ఏ బ్యాక్టీరియా ఉండదు అంటే వాళ్ళ దాంట్లో రోగ నివారణ శక్తి కూడా ఉండదు. వాళ్ళ దాంట్లో రోగ నివారణ శక్తి తల్లి ద్వారా వచ్చిందే ఉంటుంది కాబట్టి వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా డెలివరీ అయినంతరము అందరి చేతులలో ఇవ్వడము, వాటర్ తాగించడము, వేరే ఏదైనా పదార్థాలు ఇవ్వడం వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ పిల్లోడికైతే కేవలం తల్లి పాలు తప్ప వేరే ఏ పాలు తాగించరో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టు. వాళ్ళ దాంట్లో రోగ నివారణ, నేను ఇందాక చెప్పాను కదా, తల్లి ద్వారా వస్తుంటుంది కాబట్టి తల్లి పాలల్లో వాళ్ళకు వచ్చే రోగ నివారణ శక్తి అనేది బాగా వస్తుంటుంది. ఫస్ట్ 3 రోజులలో తల్లికి వచ్చే పాలను ముర్రు పాలు అంటారు. చాలామందికి అవగాహన లేదు ఏంటంటే అది ముర్రు పాలు అమృతం లాంటిది. దాంట్లో రోగ నివారణ శక్తికి ఏదైతే అవసరం ఉంటుందో కావాల్సిన షుగరు, గ్లూకోజు, ప్రోటీన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. అందరూ ఏమనుకుంటారంటే పాలు అవసరం పిల్లోడికి అని. కానీ ఫస్ట్ 3 days ఆయన ఎంత డైజెస్ట్ చేయగలుగుతాడో అంతే తయారవుతుంటుంది. అందరు ఏం చేస్తారంటే సరిపోతలేవు, సరిగ్గా పాలు రావడం లేదని ఆవు పాలు, గేదె పాలు అట్లాంటివి తాగిస్తుంటారు. డబ్బా పాలు లేకుంటే ప్యాకెట్ పాలు తాగిస్తుంటారు. దీనివల్ల బాగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్క్లీన్డ్ అని అంటే తల్లి పాలు తాగడానికి ఏమీ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు. అంటే వేడి చేసుకోవడానికి, శుభ్రం చేయడానికి కొరకు కానీ వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉండవు. డైరెక్ట్ తల్లి ఛాతికి పడుతుంటారు కాబట్టి దాంట్లో ఇన్ఫెక్షన్స్ ఏమి రావు. ఈ ఫస్ట్ 3 days చేసిన పొరపాటు వల్ల కొన్ని అలర్జీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నట్టు. ఈ ఆవు పాలు, గేదె పాలు తాగించడం వల్ల కొన్ని అలర్జిక్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో, అంటే పిల్లోడు 6 months అప్పుడు కానీ 1 year అప్పుడు కానీ ఇక తర్వాత లైఫ్లో కానీ అలర్జీ ప్రాబ్లమ్స్, ఉబ్బసం అంటే మనం దమ్ము అని అంటారు, ఇట్లాంటి అలర్జీ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ వీటిలలో ఎక్కువ ఉంటాయి. ఎవరైతే పైపాలు తాగించిన పిల్లలు ఎక్కువ ఉంటాయి. 2 సంవత్సరాల వరకు తల్లిపాలు తాగించిన పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కేవలం తల్లిపాలు తప్ప వేరేది ఏమి ఇవ్వకుండా 6 months దాకా తల్లులు కృషి చేసి వాళ్ళ పిల్లలకు 6 నెలల వరకు ఖచ్చితంగా పిల్లోడికి తల్లిపాలే తాగించిన పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకు రోగ నివారణ శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆవు పాలు మంచి అని అంటూ ఉంటారు, అది కరెక్ట్ కాదా అండి? పాలు మంచివే, కాకపోతే ఏంటంటే వీరికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సాధారణంగా ఏ తల్లికి కూడా పుట్టిన తర్వాత పాలు రాకపోవడం అనేది ఇది ఉండదు. తల్లికి బాగా టెన్షన్ ఉందనుకోండి, ఆమెకు ఒత్తిడి ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ లాక్టేషన్ అంటే పాలు తయారు కావడం కానీ అవన్నీ దెబ్బతింటాయి. దీనికి ట్రీట్మెంట్ ఒకటే, తల్లికి పిల్లోడు ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీ అంతా సహకరించాలి. దీంట్లో ఏంటంటే 6 months వరకు ఖచ్చితంగా తల్లికి చాలా మంచి రెస్ట్ ఇస్తే, పౌష్టికాహారం ఇస్తే, ఆమెకి ఏమి ఒత్తిడి లేకుండా ఉంచితే ఖచ్చితంగా ఆ తల్లికి పాలు తయారవుతాయి. వేరే పాలు వాడే అవసరం పడదు అన్నట్టు. అందుకోసమే ఫస్ట్ 6 months దాకా తల్లి పాలు తప్ప వేరేది ఏం తాగించదు. కొంతమంది 3 months నుండి 4 months నుండి పాలు తగ్గిపోయినాయి అని చెప్పి ఈ సెరిలాక్ అవి వాడుతూ ఉంటారు, అది కరెక్ట్? సెరిలాక్ ఈ వేరే పదార్థాలు ఇవ్వడము 6 నెలలు దాటిన తర్వాతనే ఇవ్వాలి. 6 నెలలు దాటడం అంటే 180 రోజులు దాటిన తర్వాత, సాధారణంగా 5 నెలలు క్రాస్ కాగానంటేనే 6th month అనుకొని స్టార్ట్ చేయడము అలా చేస్తుంటారు. కొంతమంది పిల్లోడి ఎదుగుదల కరెక్ట్గా ఉంది, పెద్దగా అనిపించడం వల్ల 4 months నుండి 3 months నుండి కొంతమంది ఈ ఉగ్గు లాంటిది లేకుంటే వాటర్ తాగించడం కానీ, సిర్లాక్ లాంటిది కానీ ఈ పదార్థాలు పెడుతుంటారు. ఇది తప్పు. 6 months వరకు పిల్లోడికి అసలు తల్లిపాలు తప్ప వేరేది ఏమి తాగించద్దు. ఇప్పుడు మెదడు వాపు వ్యాధి ఎట్లా వస్తుందండి? మెదడు వాపు వ్యాధి చిన్నపిల్లల్లో ఇందాక చెప్పాను నేను, వైరల్ ఫీవర్స్ అని చెప్పాను. ఎన్నో వైరసెస్ ఉన్నాయి, దీనివల్ల మెదడు వాపు వస్తుంది. కొంతమంది చిన్నపిల్లల్లో తరచుగా జలుబు దగ్గు అయిపోయి చెవుపోటు రావడం,
చెవులో ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, అది ఓటైటిస్ మీడియా అంటాం అనమాట. ఆ ఇన్ఫెక్షన్ కూడా మెదడుకెక్కి రావచ్చు. పుట్టిన పిల్లల్లో సాధారణంగా ఏ కారణం వల్ల అయినా కానీ ఇన్ఫెక్షన్స్ వస్తే డైరెక్ట్గా మెదడుకెక్కే అవకాశం ఉంటుంది అన్నట్టు. చిన్నపిల్లలు బిలో 5 years ఏజ్ ఈ ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు. అందుకోసమే మెదడు వాపు కేవలము వైరస్ కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్ బాడీలో శరీరంలో వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్ ద్వారా డైరెక్ట్గా మెదడుకి ఎక్కేసి ఈ మెనింజైటిస్, ఎన్కెఫలైటిస్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఓకే. ఇప్పుడు డయేరియా వ్యాధి వచ్చినప్పుడు ఓఆర్ఎస్ లాంటి ద్రావణాన్ని తాగాలి అని మీరు అన్నారు. అది ఎట్లా తయారు చేస్తారు? ఇది మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఈ డైరియా ఫోర్ట్నైట్ అంటే ఇంటెన్సిఫైడ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామని చెప్పాను కదా. దీని ద్వారా ఓఆర్ఎస్ గురించి పాపులర్ చేయడానికి కొరకే నిజామాబాద్లో ఎన్నో అవగాహన సదస్సులు స్కూల్స్లలో చేపట్టారు. విలేజ్ లెవెల్స్లో కూడా చేయడానికి కొరకు మా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే పిల్లల వైద్యుల సంఘము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే అవగాహన సదస్సు నిర్వహించి ప్రజలలో ఈ ఓఆర్ఎస్ అంటే ఏంటి, దీని ఉపయోగం ఏంటి, దీన్ని ఏ విధంగా వాడాలి, దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అవగాహన ఉంటే దీని ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకోసం అంటే డైరియా ట్రీట్మెంట్ హాస్పిటల్కి వచ్చి ఒక 2-3 days అడ్మిట్ అయ్యి దాని ఖర్చు అయ్యేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక సింపుల్ వ్యాధిని ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకొని కాపాడుకునే మార్గాలు కూడా ఉన్నాయి అన్నట్టు. అందుకే ఓఆర్ఎస్ గురించి ప్రజలలో అవగాహన లేదు. వాళ్ళు అన్ని ట్రీట్మెంట్లో మనం ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు అన్నీ తీసుకుంటారు ఎక్సెప్ట్ ఓఆర్ఎస్ కానీ ప్రోబయాటిక్స్ కానీ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి కేవలం యాంటీబయాటిక్ వాడే ట్రీట్మెంట్ అవుతుంది అనుకుంటారు. కానీ ఓఆర్ఎస్ యాక్చువల్ మెయిన్ ట్రీట్మెంట్. నేను ఇవాళ మీ ప్రోగ్రాంలో ఓఆర్ఎస్ ఎలా తయారు చేయాలి, ఓఆర్ఎస్ ఏంటంటే అనేది ఒకటి డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. ఇవి సాధారణంగా ఒక చిన్న ప్యాకెట్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇందాక చెప్పాను గవర్నమెంట్ హాస్పిటల్స్లలో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, విలేజ్ రూరల్ సెటప్స్లో అన్ని చోట్లలో ఇవి ఓఆర్ఎస్ దొరుకుతుంటాయి. ఫ్రీగా కూడా సప్లై చేస్తుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఒక ప్యాకెట్ ఓఆర్ఎస్ని 1 లీటర్ నీళ్ళల్లో కలపడం. చిన్న పిల్లలకు మేము సాధారణంగా వాడేది 1 గ్లాస్ నీళ్ళలో 1 ప్యాకెట్ కలిపి తాగించవచ్చు. దాని ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ప్రతి ఒక్క ప్యాకెట్ మీద కూడా ఉంటాయి. అవి చూసుకొని మీరు తయారు చేసి ఇవ్వచ్చు. ఇందాక మనం చెప్పాను ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్లలో అన్ని చోట్ల దొరికే ఇవి. దీన్ని మనము 1 లీటర్ నీళ్ళల్లో కలిపి తయారు చేయాలి. తయారు చేసే విధానము తర్వాత పద్ధతి నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఆ లీటర్ నీళ్ళు అనేటి మినరల్ వాటర్ తీసుకోవాలా లేకపోతే మున్సిపల్ వాటర్ అయినా ఓకేనా? అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక సూత్రం ఓఆర్ఎస్. దీన్ని కరెక్ట్గా చేస్తేనే దాని ఉపయోగం మంచిగా ఉంటుంది. ఈ 1 లీటర్ అని అంటే సాధారణంగా ఇప్పుడు మనకు మార్కెట్లో 1 లీటర్ బాటిల్స్ కూడా దొరుకుతుంటాయి. ఇంట్లో మరి విలేజ్ లెవెల్స్లో ఈ మినరల్ వాటర్ లేకుంటే ఎమర్జెన్సీలో మనం ఇంట్లో మినరల్ వాటర్ ఉండకపోవచ్చు. అందుకే 5 glasses ఇక్కడ పెట్టాను అన్నట్టు. 5 glasses అంటే 1 లీటర్ అందరికి గుర్తుండేలా. అంటే గ్లాసులు ఎన్నో రకాలు ఉంటాయి అన్నట్టు. కొన్ని పెద్ద గ్లాసులు, చిన్న గ్లాసులు. మీడియం సైజ్ గ్లాస్ సాధారణంగా 200 ml ఉంటుంది అన్నట్టు. ఈ 200 ml × 5 1 లీటర్ ఉంటుంది. ఒకవేళ ఈ గ్లాసెస్ లేకున్నా కానీ లీటర్ బాటిల్ మినరల్ వాటర్ లేకున్నా కానీ నీళ్లు వేడి చేసి చల్లార్చిన నీళ్లు వాడుకోవచ్చు. పరిశుభ్రమైన వాటర్. ఇంట్లో ఫిల్టర్ కూడా ఉంటాయి, ఫిల్టర్ నీళ్ళు కూడా వాడుకోవచ్చు. దీనికి వేడి చేసి చల్లార్చడం వల్ల ఏమవుతుందంటే ఫిల్టర్ చేయని పని కూడా ఇంకా స్టెరైల్ చేస్తుంది అన్నట్టు. అంటే ఒక్కసారి ఫిల్టర్ వాడినప్పుడు కూడా కొన్ని వైరస్ కానీ కొన్ని బ్యాక్టీరియా కానీ దాన్ని శుభ్రం చేయలేకపోతుంది. దానివల్లనే మనము ఎప్పుడైనా ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి
నీళ్ళు వేడి చేసి చల్లార్చిన నీళ్ళు వాడుకోవాలి. ఎమర్జెన్సీలో మీరు ఆ, ఒక మినరల్ వాటర్ బాటిల్లో లేక ఫిల్టర్ వాటర్ వాడుకోవచ్చు. ఒక నీళ్ళు వేడి చేసి చల్లార్చిన తర్వాతనే వాడాలి. ఫస్ట్ స్టెప్ హ్యాండ్ వాష్. ఒక ఓఆర్ఎస్ తయారు చేసే ముందు కానీ ఏదైనా శుభ్రం చేతులు శుభ్రంగా కడుక్కొని ఈ 1 లీటర్ ప్యాకెట్ ఈ పౌడర్ని వాడే ప్యాకెట్ అన్నట్టు. ఒక్కొక్కసారి బజార్లో ఇలాంటి కంటైనర్స్లో కూడా దొరుకుతుంటాయి అన్నట్టు. ఇది దీంట్లో ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది. ఈ 1 ప్యాకెట్ ఓఆర్ఎస్ ఈ గ్లాస్ నీళ్ళల్లో ఆల్మోస్ట్ 200 ml అనేది ఒక మార్క్ ఉంటుంది ఇక్కడ. ఈ మార్క్ వరకు వాటర్ తీసుకొని ఈ ప్యాకెట్ కలిపేసి చిన్నపిల్లల్లో ఏమీ టచ్ చేయకుండా వాటర్ని శుభ్రంగా ఈ సిప్పర్స్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే శుభ్రంగా ఉండడం అన్నట్టు. ఓఆర్ఎస్ తయారు చేసేటప్పుడు విధానం ఏంటంటే ఫస్ట్ ఈ 1 లీటర్ ఒక ప్యాకెట్ 1 లీటర్ నీళ్ళల్లో కలపడానికి కొరకు చేతులు హ్యాండ్స్ మంచిగా వాష్ చేసిన తర్వాత ఈ నీళ్ళు వేడి చేసి చల్లార్చిన నీళ్ళల్లో మనం ఏం చేయాలంటే కంప్లీట్గా అంటే మొత్తం ఆ శాచెట్లో ఉండే ద్రవంని మొత్తము ఒక్కొక్కసారి మనము ఈ శాచెట్లో కొంచెం మిగిలిపోయి ఉంటుంది అన్నట్టు. అలా చేయొద్దు. ఎందుకోసం అంటే ఇది 1 లీటర్కి తయారు చేసిన ఫార్ములా. ఏమాత్రం ఒక 1/2 గ్రామ్ ఈ సాల్ట్స్ కూడా ఇందులో ఉండిపోయాయి అనుకో దాని ఉపయోగం ఉండదు అన్నట్టు. అయితే మోషన్స్ ఎక్కువ కావచ్చు, ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. కంపల్సరీగా మొత్తం పడిపోయేంత వరకు దాన్ని చూడాలి. కంప్లీట్గా మొత్తం ఏం కూడా మిగలద్దు అన్నట్టు. హడావుడిలో సాధారణంగా పిల్లోడు ఏడుస్తుంటాడు. హడావుడి చేస్తున్నప్పుడు సాధారణంగా తల్లులు కొంచెం పౌడర్ వదిలిపెట్టడం కావడం కానీ ఏదో చేసి గ్లాస్ తీసుకొని ఇచ్చేద్దాం. వ్యూవర్స్ కూడా చూపించడానికి కొరకు 1 లీటర్ అంటే కరెక్ట్ 5 గ్లాసెస్లో ఫిఫ్త్ గ్లాస్ అంటే కరెక్ట్గా ఒక 5 గ్లాసెస్ 1 లీటర్ అన్నట్టు. ఇది ఒక మెజర్మెంట్ కొరకు. తర్వాత సాల్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ ద్రవంని కరెక్ట్గా మంచి కలపాలి. క్రిస్టల్స్ ఏం ఉండకుండా ఏం మిగలకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మంచి కలిపిన తర్వాత ఇది ఓఆర్ఎస్ తయారు చేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ శుభ్రమైన వాటర్. అంతకుముందు హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇది చేయడం. 5 గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఒక నీళ్ళల్లో ఇది ఒక ప్యాకెట్ పూర్తిగా కలిపి తాగించడం. కలిపిన తర్వాత చిన్న పిల్లల్లో ఎవరైతే డైరెక్ట్గా తాగలుగుతారో వాళ్ళకు గ్లాసులు పోసి ఇవ్వచ్చు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు స్పూన్ ద్వారా ఒక్కొక్క చెంచా ఇవ్వాలి. అది ఎంత ఇవ్వాలనేది కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. ఎవరన్నా డిహైడ్రేషన్లో వాంతులలో పిల్లోడికి దాహం వేస్తుంటుంది కాబట్టి గ్లాస్ తీసుకొని గడగడ తాగుతాడు. అది ఇంకెక్కువ ఫాస్ట్గా తాగేసరికి వామిటింగ్ సెన్సేషన్ ఇంకెక్కువ అవుతుంది అన్నట్టు. సాధారణ ఈ పొరపాటు చేసి మా పిల్లోడు సరిగ్గా తాగడం లేదండి అని చెప్పేసి ఓఆర్ఎస్ ఇవ్వడం మానేస్తుంటారు అన్నట్టు. ఓఆర్ఎస్ ఇచ్చే పద్ధతి ఏంటంటే సిప్ బై సిప్ అంటే ఒక్కొక్క చెంచాతోటి చిన్న పిల్లోడికి ఇవ్వాలి. ఆయన దాహం తీరిందనుకోండి స్టాప్ చేసేయండి. మళ్ళీ ఒక మోషన్ పోయాడు అనుకోండి బల్కీగా చాలా పెద్దగా పోతుంటారు నీళ్ళ విరోచనాలు అప్పుడు మళ్ళీ చేతులు మంచి హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ ఒక్కొక్క స్పూన్ తోటి తాగించాలి. ఈ యాక్టివ్ అయ్యేంత వరకు తాగిస్తుండాలి. ఈ తయారు చేసిన ఓఆర్ఎస్ ఒక రోజు లోపల కన్స్యూమ్ చేసుకోవాలి. ఒక రోజులో 2 ప్యాకెట్స్ తాగొచ్చు, 3 ప్యాకెట్స్ కూడా తాగొచ్చు. కానీ తయారు చేసింది ఏదైనా మిగిలిందంటే వితిన్ 24 అవర్స్లోనే వాడుకోవాలి. 24 అవర్స్ తర్వాత దాన్ని ఉపయోగించద్దు. అయితే ఈ తయారు చేసిన ఓఆర్ఎస్ని 24 అవర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఈ చిన్న చిన్న సిప్పర్తో చిన్న గ్లాసులో తయారు చేసుకొని ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకునే అవసరం పడదు.
ఈ ఈ ఈ అవగాహన లేని వల్ల చాలా మంది డిహైడ్రేషన్ తోటి చనిపోతుంటారు అన్నట్టు. ఒక సింపుల్ ఓఆర్ఎస్ ఒక ప్రాణాన్ని కాపాడడము ఇది ఈజీ. ఒక భయంకరమైన వ్యాధితో ట్రీట్మెంట్ చేయలేకుండా ప్రాణం పోయిందనుకోండి, కొద్దిగా మనము క్షమించవచ్చు ఇది. కానీ ఒక చిన్నగా ఈ ఓఆర్ఎస్ తెలియకుండా ఏ విధంగా మనం ఇంట్లో కాపాడుకోవచ్చు అనే అవగాహన లేనప్పుడు ఒక ప్రాణాన్ని కోల్పోవడం అది గమనార్థం. ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ అనేది చిన్నపిల్లలేనా పెద్దవాళ్ళు కూడా తాగొచ్చా? ఈ ఓఆర్ఎస్ అనేది 6 నెలల పిల్లల నుండి తర్వాత 100 సంవత్సరాల వ్యక్తి వరకు తాగించవచ్చు. ఓఆర్ఎస్ అందరికీ. చిన్న పిల్లల్లో తల్లిపాలు 6 months పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తల్లిపాలు చాలా మంచిది. డైరియాలో కూడా తల్లిపాలు ఇస్తూ పోవచ్చు అన్నట్టు. ఓఆర్ఎస్తో పాటు జింక్ అనేది ఎలిమెంట్ ఒకటి. ఈ మధ్యకాలంలో డైరియా పేషెంట్స్లలో జింక్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఆ జింక్ సప్లిమెంట్ చేస్తే ఈ డైరియాని కంట్రోల్ చేయొచ్చు. అబ్జార్ప్షన్లో కూడా మంచి ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది. గట్టులో అంటే పేగులో ఉండే అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ చేస్తుంటుంది అన్నట్టు. ఒక రకమైన బ్యాక్టీరియా ఫ్లోరా కానీ మంచి బ్యాక్టీరియా కానీ గ్రోత్ ఉంటుంది. దానికి ప్రోబయాటిక్స్ అని ఉంటాయి అన్నట్టు. ఈ ప్రోబయాటిక్స్ అని అంటే ఒక రకమైన ఈస్ట్ లాంటి పదార్థం. వీటిని కూడా డైరియాలో ఉపయోగిస్తే డైరియాని మనము అరికట్టవచ్చు అన్నట్టు. పారిశుద్ధ్య లోపం వల్ల ఇప్పుడు మన నిజామాబాద్లో ఎటువంటి వ్యాధులకు పిల్లలు ఎక్కువగా బలవుతున్నారు? సాధారణ చెప్పాం కదా, డైరియా కామన్గా, జాండిస్ అంటే పసిరికలు, ఇవి ఎక్కువగా. ఇప్పుడు మన నిజామాబాద్లో ఎక్కువ ఇవే కేసులు నమోదవుతున్నాయి మీ హాస్పిటల్లో కానీ బయట కానీ? ఇవే కేసెస్ ఎక్కువ ఉంటాయి. కేవలం నిజామాబాదే కాకుండా మన భారతదేశం మొత్తంలో కూడా నీటి ద్వారా వచ్చే సమస్యల్లోపైకి ఇవి 2 మోస్ట్ కామన్గా ఉంటాయి. దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి? వాటి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దోమల ద్వారా వచ్చేది మోస్ట్ కామన్గా మలేరియా, డెంగ్యూ, అవి రెండింటి గురించి చెప్పాను. ఇవి 2 కూడా భయంకరమైన వ్యాధులే. దాన్ని సమయానికి డాక్టర్ని సంప్రదించి కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే దోమల్ని నివారించడము చాలా పెద్ద సమస్య అన్నట్టు. మనము మన ఇంటి అట్మాస్ఫియర్, చుట్టుపక్కల సరౌండింగ్స్ జాగ్రత్తగా ఉంచుకున్న, ఎవరో చేసిన పొరపాటు వల్ల కూడా ఆ దోమ అక్కడి నుండి వేరే ఏరియాకు కూడా పోయి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఇది శుభ్రంగా ఉంచుకోవడము, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా నీరు నిలవడం కానీ ఇవన్నీ నుండి కాపాడుకోవాలి. ఇందాక చెప్పాను, కూలర్లలో వాటర్ వదిలేస్తుంటారు, చిన్న గిన్నెలలో వదిలేయడం పని. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ దోమలు నివసించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ దోమ ఒక దాదాపు 2 kilometers 1 kilometer కూడా ఎగిరి కుట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి. దోమల నుండి నివారణ. ఈ నెట్స్ వాడుకోవచ్చు కిటికీలకు, తర్వాత ఇవన్నీ దోమలు రాకుండా. తర్వాత ఈ ఫుల్ క్లోదింగ్, ఫుల్ హ్యాండ్స్. తర్వాత ఇప్పుడు మస్కిటో రెపెలెంట్స్ అంటాం, కాయిల్స్ అంటుంటాం అనమాట. ఈ పొగ తయారు చేసే కాయిల్స్ వల్ల ద్వారా కొంతమందికి అలర్జిక్ ప్రాబ్లమ్స్, దగ్గు, దమ్ము వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ లిక్విడ్సే వెరీ పాపులర్. తర్వాత ఈ లిక్విడ్ మస్కిటో రెపెలెంట్స్ వాడడమే మంచిది. కంటిన్యూస్గా వాడద్దు. ఈవినింగ్ టైం, ఏ టైం అయితే దోమలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 4 to 7 o'clock మధ్య ఆ టైంలలో విండోస్ పెట్టుకోవడము, డోర్స్ క్లోజ్ చేసుకోవడము, ఈ మస్కిటో కాయిల్స్ వాడడము, ఇది లిక్విడ్స్ వాడడం వల్ల మనము ఎంతవరకు దోమలు. ఈ మధ్యకాలంలో మనము ఈ బ్యాట్స్ వస్తున్నాయి చూడండి, అవి కూడా వాడుకోవచ్చు దాన్ని. అది ఇంకా చాలా సేఫ్ మెథడ్. ఈ కాయిల్స్, ఇవి మస్కిటో రిపెలెంట్స్ అవన్నీ కెమికల్ ద్వారా అవుతుంటాయి. కాబట్టి కొంతకాలం తర్వాత మనకు కూడా అవి హానికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మస్కిటో బ్యాట్స్ వాడడం వల్ల ఎంతవరకు మనము ఈ మస్కిటో ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలంలో నిమోనియా వ్యాధి కూడా ఎక్కువగా వస్తుంటుంది పిల్లల్లో. దాని గురించి నిమోనియా
బ్యాక్టీరియా ద్వారా అవుతుంటుంది, వైరస్ ద్వారా అవుతుంటుంది, ట్యూబర్కులోసిస్ ద్వారా కూడా అవుతుంటుంది. ఈ సీజన్ చేంజెస్తో పాటు వచ్చే నిమోనియా ఏవైతే ఉంటాయో సాధారణంగా అన్ని నిమోనియాలు భయపడే అవసరం లేదు. ఓకే. కొన్ని స్టేజెస్లో ఇది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటుంది. అర్లీ స్టేజెస్లో సాధారణంగా డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ టైంకి మెడిసిన్స్ వాడితే నిమోనియా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే దమ్ములాగా తయారైపోయి ఫీవర్ బాగా తీవ్రంగా అయిపోయి ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ స్ప్రెడ్ అయిన తర్వాత డాక్టర్ని సంప్రదిస్తే సాధారణంగా అడ్మిట్ చేసుకొని యాంటీబయాటిక్స్ ఇస్తూ తర్వాత గ్లూకోజ్ పెట్టి వాళ్ళని కాపాడే ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో నంబర్ 1 కిల్లర్ డిసీజ్ నిమోనియానే. ఓకే. ఇంతకుముందు డైరియా ఉండేది. ఈ శుభ్రమైన వాటర్ అందరి ఇంట్లలో ఫిల్టర్లు వాడడము, ప్రయాణం చేసేటప్పుడు కూడా అందరు వాటర్ పరిశుభ్రమైన వాటర్ దొరకడము, అందుబాటులో అన్ని చోట్లలో మినరల్ వాటరు, ప్యాకెట్స్ వాటర్ ఇవన్నీ కారణం వల్ల మనము ఎంతో వరకు ఈ డైరియాని కంట్రోల్ చేయగలిగినాం. ఇప్పుడు నంబర్ 2, నంబర్ 3 పొజిషన్కి వెళ్ళిపోతుంది ఇది డైరియా. ఫస్ట్ ప్లేస్లో నిమోనియా వ్యాధి అన్నట్టు. నిమోనియా సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళల్లో, తర్వాత ఒత్తిడిలో బాగా ఉండే వాళ్ళల్లో ఈ నిమోనియా బాగా ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. నిమోనియా నివారణ కొరకు టీకాలు కూడా ఉన్నాయి అన్నట్టు, ఈ రోగ నివారణ టీకాలు. ఆ నిమోనియా వ్యాధిని అరకట్టడానికి కొరకు ఈ విధంగా తీసుకుంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ మంచి పౌష్టిక ఆహారం తిన్న వాళ్ళలో, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో ఈ వ్యాధులు ఎక్కువ మటుకు రావు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, విటమిన్స్ కానీ ఏ లోపం లేని శరీరంలో నిమోనియా వ్యాధులు కానీ, డైరియా వ్యాధులు కానీ వచ్చినా కానీ చాలా ఈజీగా వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. న్యూట్రిషనల్గా వీక్గా ఉన్న వాళ్ళల్లో, ఆరోగ్యంగా లేని వాళ్ళల్లో ఈ నిమోనియా వ్యాధి బాగా తీవ్రంగా అయిపోయి ఒకసారి ప్రాణం తీసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టు. ఈ నిమోనియాకి బెస్ట్ మెథడ్ ఏంటంటే టైంకి డాక్టర్ని సంప్రదించడం, డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ కరెక్ట్గా వాడడం, తర్వాత అశ్రద్ధ చేయకుండా డాక్టర్స్ చెప్తూ ఉంటారు, అమ్మ టెంపరేచర్ కంట్రోల్ కాకపోతే డొక్కలు ఎగేయడం, పక్కలు ఎగేయడం కానీ అలాంటిది కనబడితే, తర్వాత పక్క షెల్ఫ్లో అంటే చిన్నపిల్లలు అట్లాంటి అలాంటిది ఏమైనా కనబడ్డప్పుడు వెంటనే సంప్రదించండి. అంటే సాధారణంగా అడ్మిట్ చేసుకునే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఒక రోజు ఆలస్యమో లేకుంటే కొద్దిగా ఇంకా తీవ్రంగా అయిన తర్వాతనే రావడం జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి నిమోనియా తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్లు కూడా ఏమీ హెల్ప్ చేయని పరిస్థితుల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకోసం నిమోనియా గురించి అశ్రద్ధ చేయొద్దు, అది భయంకరమైన వ్యాధి, దాన్ని బాగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్లో ఎటువంటి ఆహారపు నియమాలు పాటించాలి చిన్నపిల్లలకు ముఖ్యంగా? రోగ నివారణ కొరకు ఫస్ట్ ఇది హ్యాండ్ వాష్. చిన్నపిల్లల్లో మనం ఏం చెప్పాలంటే చేతులు శుభ్రంగా, చిన్నపిల్లలు బాగా కొంటి పనులు చేస్తుంటారు, అల్లరి చేస్తుంటారు, అది ఎక్కడైనా కనబడితే ఏదైనా తినే ఆహారం ఉంటే వాళ్ళు చేతులు కడుక్కోకుండానే తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఒక డిసిప్లిన్ వాళ్ళకు నేర్పియాలి. ఏంటంటే ఏదైనా తినే పదార్థాలు ముట్టే కన్నా ముందు, లేకుంటే స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు కానీ డైరెక్ట్గా బ్యాగ్ వదిలేసి హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, శుభ్రం అయిన తర్వాతనే ఇంట్లో తినడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. హ్యాండ్ వాష్ పిల్లల్లో స్కూల్స్లలో కూడా ఇప్పుడు బాగా స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళు బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు పిల్లల్ని, హ్యాండ్ వాష్ ఇంపార్టెంట్ అని. ఇది హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే ఈ ఫుడ్ టచ్ చేయడం కానీ, తినే పదార్థాలను ముట్టడం కానీ అనేది వాళ్ళు నేర్పిస్తున్నారు. కాబట్టి చాలా మటుకు వీఆర్ హ్యాపీ విత్ ద స్కూల్ టీచర్స్ ఆల్సో. ఈ హ్యాండ్ వాష్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే శుభ్రమైన ఫుడ్ తినడం అనేది. స్కూల్స్ టిఫిన్స్లో వాళ్ళకు ఒక మేజర్ పెద్ద డయట్, స్కూల్స్లో సప్లై చేసే ఫుడ్, లంచ్ టైం ఇచ్చేది మంచి పౌష్టికాహారంగా ఉండాలి. ఎందుకోసం అంటే వాళ్ళ దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి, గ్రోయింగ్ ఏజ్ కాబట్టి ప్రోటీన్స్ బాగా ఉండాలి. తర్వాత విటమిన్స్, రోగ నివారక శక్తి కొరకు
విటమిన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ టైంలలో విటమిన్ సి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విటమిన్ సి రోగాన్ని నిరోధక శక్తి చాలా పెంచుతుంది. ఈ విటమిన్ సి అంటే నిమ్మ రసము, బత్తాయ, తర్వాత ఆరెంజెస్ అంటే సంత్రా, మోసంబి ఇలాంటి ఫ్రూట్స్లలో సాధారణంగా విటమిన్ సి ఎక్కువగా దొరుకుతుంది. మనం సీజన్ చేంజ్తో పాటు ఈ ఆమ్లా అంటారు, అంటే ఉసిరికాయ అంటారు, ఇవి కూడా చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ చాలా మంచి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఈ కలర్డ్ ఫ్రూట్స్ అంటాం, అంటే మ్యాంగో ఉండనివ్వండి ఎల్లో కలర్గా, ఈ టొమాటోస్, పప్పాయ, వీటిలో నుండి విటమిన్ ఏ చాలా ఎక్కువగా వస్తుంది. క్యారెట్స్ ఇవన్నీ దీంట్లో బాగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. రోగనిరోధక శక్తి చాలా మంచిగా ఉంటాయి. అందుకోసమే ఒక ఫస్సీ ఈటర్స్ అంటారు, సాధారణంగా చిన్నపిల్లలు ఇష్టపడుతుంటారు. వాళ్ళకు ఒక్కొక్క రకంలో తయారు చేసి ఇస్తే ఒకే రకంగా ప్రతిరోజు ఇచ్చేదానికంటే ఆ క్యారెట్ని ఒకరోజు హల్వా రూపంలో కానీ ఒకరోజు వెజిటేబుల్స్లో కానీ దేంట్లోనూ యాడ్ చేస్తూ ఇస్తే సాధారణంగా ఇవన్నీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు కూడా చాలా మంచివి. దాంట్లో హీమోగ్లోబిన్ కూడా మంచిగా అవుతుంది, రక్తం కూడా మంచిగా తయారవుతుంది. ఈ జాగరి అంటే బెల్లం అంటాం, బెల్లము, పల్లిపట్టి, చెక్లీలు ఇవన్నీ ఇస్తుంటే సాధారణంగా చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. ఈ నీళ్ళ విరోచనాల టైంలో ఈ ఓఆర్ఎస్ లేదు ఇంట్లో, ప్యాకెట్స్ తీసుకురావడానికి కూడా ఎవరు లేరు. ఆ సమయంలో ఇంట్లో కూడా కొన్ని పదార్థాలు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మజ్జిగ ఉంటుంది, మజ్జిగ అందరి ఇంట్లో ఇది ఉంటుంది కాబట్టి ఇవ్వచ్చు. ఈ షర్బత్ చేసుకోవచ్చు, నిమ్మరసం అంటారు, ఇవి కూడా చిన్నపిల్లల్లో ఓఆర్ఎస్కి బదులుగా ఇవ్వచ్చు. ఈ జ్యూసెస్లో పైకి మన దోసకాయ అంటాం, ఇది అనార్ అంటే దానిమ్మ, అలాంటిది కూడా ఇవ్వచ్చు. కొంతమంది ఏదనుకుంటారంటే ఎలానైనా జ్యూసే కదా అని చెప్పేసి పిల్లోడు సరిగ్గా తాగడం లేదు, ఓఆర్ఎస్ టేస్టీగా లేదు అని చెప్పి కొంచెం షుగర్ కలపడం అనేది. ఇందాక చెప్పాను, ఇది ఒకటి ఓఆర్ఎస్ ఒకటి సూత్రం, అంటే ఒక ఫార్ములా, దీన్ని మనం ఏం చేంజ్ చేయరాదు. దీంట్లో టేస్ట్గా లేదు అని చెప్పేసి షుగర్ కలపడం కానీ సాల్ట్ కలపడం కానీ ఏం చేయరాదు. కరెక్ట్గా పూర్తి ప్యాకెట్ 1 లీటర్ నీళ్ళు ఇంతే. గ్లూకోజ్ వాటర్ తాగిస్తుంటారు డైరియాలో, అది ఇంకా తీవ్రంగా తయారవుతుంటుంది. ఎందుకోసం అంటే గ్లూకోజ్ ఒక కాన్సన్ట్రేటెడ్ ఫ్లూయిడ్, అది కన్జ్యూమ్ చేసిన తర్వాత తాగిన తర్వాత ఇంకా శరీరం నుండి వాటర్ లాక్కొని ఇంకా తీవ్రంగా అవుతుంటుంది. కొంతమంది సోడా తాగిస్తుంటారు, కూల్ డ్రింకులు తాగిస్తుంటారు, ఈ మనకు బాటిల్స్లో దొరికే కూల్ డ్రింక్స్, అది కూడా లిక్విడ్ అనుకొని ద్రవ పదార్థం అని చెప్పి ఇస్తుంటారు. కానీ అవన్నీ కాన్సన్ట్రేటెడ్, బాగా హై షుగర్స్ ఉండడం వల్ల అది ఇంకా ఎక్కువ డిహైడ్రేషన్కి వస్తుంది. తర్వాత అందులో ఉండే గ్యాస్ వల్ల కూడా బ్లోటింగ్ అయిపోయి బాగా వామిటింగ్స్ రావడం కానీ కడుపు నొప్పి రావడం కానీ అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటివి ఇవ్వద్దు. ఇంట్లో డికాషన్ లాగా తయారు చేసి కూడా చిన్నపిల్లల్లో ఇవ్వచ్చు. కొంచెం టీ పౌడర్ వేసి టేస్ట్ కొరకరట, సో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంటుంది చాయ్ ద్వారా. ఇవి కాకుండా తర్వాత గంజి అంటారు, పాతకాలంలో వెరీ పాపులర్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలామంది టైం దొరకక లేక చేయడానికి పద్ధతి తెలియకనో ఈ గంజి అనేది పాపులర్ లేదు. కానీ గంజి చాలా మంచిది. డైరియాలో గంజి వాడడం వల్ల ఆ లూజ్ మోషన్స్లో ఉండేది వాటరీగా పోయేది బల్కీగా తయారైపోతుంది, అది కన్సిస్టెన్సీ మారుతుంది అన్నట్టు. ఈ స్టార్చ్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఎనర్జీ కూడా వస్తుంటుంది. ఈ గంజి కాకుండా ఈ అంబలి చేస్తుంటారు కదా, చారు తయారు చేసి ఇవ్వచ్చు. ఇంట్లో తయారు చేసుకునే ఇవి హోమ్ మేడ్ ఫ్లూయిడ్స్ అంటారు అన్నట్టు. ఈ కొబ్బరి బొండా నీళ్ళు కూడా తాగించవచ్చు, అది కూడా మంచిది అన్నట్టు. సో కేవలం ఓఆర్ఎస్ కాకుండా హోమ్ అవైలబుల్ ఫ్లూయిడ్స్, ఇనిషియల్ ట్రీట్మెంట్ ఇంట్లో చేసేది ఇవన్నీ పద్ధతులు. ఓఆర్ఎస్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. మేము ఎన్నో ప్రిస్క్రిప్షన్స్ రాస్తుంటాం, సరిగ్గా తాగడం లేదని చెప్పేసి. ఎందుకోసం అంటే ఇది ఒక టేస్టీ డ్రింక్ కాదు, ఇది జ్యూస్ కాదు, ఇది ఒక మెడిసిన్ కాబట్టి దీన్ని కరెక్ట్ పద్ధతిలో చేస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ డెవలప్డ్ నేషన్స్లలో డైరియాలో వాళ్ళు అడ్మిట్ కారు, వాళ్ళు సాధారణంగా ఇంట్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని సంప్రదించేది.
సో ఈ ఓఆర్ఎస్ గురించి కేవలం డాక్టర్ దగ్గర కాకుండా ఈ అంగన్వాడీ వర్కర్స్, ఈ ఆశా వర్కర్స్, తర్వాత హెల్త్ వర్కర్స్, ఈ దుకాణంలో ఫార్మసీస్, మెడికల్ షాప్ వాళ్ళకి ఈ అవగాహన చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే ఏ విధంగా తయారు చేయాలని కొద్దిగా ఓపికతో ఇది నేర్పియడము, వాళ్ళు నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే కొంచెం పౌడర్ కలిపినా దాని ఉపయోగం ఉండదు, ఎక్కువ కలిపినా కానీ ఇది ఉండదు. కరెక్ట్ 1 లీటర్లో కలిపితేనే దాని ఉపయోగం చాలా మంచిగా ఉంటుంది. అందుకోసమని 5 గ్లాసెస్ అనేది చూపించాను. హ్యాండ్ వాష్తో పాటు ప్రతి ఒక్క స్టెప్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ అనేది డైరియా వ్యాధి వచ్చినప్పుడే వాడాలా, లేకపోతే ముందు జాగ్రత్త కూడా వాడుకోవచ్చా? ఇది కేవలము డైరియాలనే వాడడం లేదు, నీరసంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇది తాగొచ్చు. సాధారణంగా మనం చూస్తుంటాం క్రికెట్ ప్లేయర్స్, స్పోర్ట్స్ మెన్, వాళ్ళు గేమ్స్ ఆడేటప్పుడు కానీ వాళ్ళకు కాళ్ళలో క్రాంప్స్ వస్తుంటాయి. వాళ్ళు అసలు యాక్చువల్ తాగేది అది యాక్చువల్గా ఏ టైప్ ఆఫ్ ఓఆర్ఎస్ అన్నట్టు. ఒక ఎనర్జీ డ్రింక్ కాకుండా. ఎందుకోసం అంటే ఇది ఆల్మోస్ట్ రక్తంలో ఉండే కాన్సన్ట్రేషన్ లెవెల్లోనే ఉంటుంది, ఐసోటోనిక్ అన్నట్టు. అంటే తాగిన వెంటనే డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి, తొందరగా వెళ్తుంది కాబట్టి ఇదే వాడడం బెటర్. వేరే జ్యూసెస్ కానీ ఏదైనా ఇస్తే అవి కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి, ఎనర్జీ రావచ్చు, కానీ మనకు కావాల్సింది డిహైడ్రేషన్లో, డైరియాలో నీటితో పాటు కొన్ని ఎలక్ట్రోలైట్స్, సోడియం కానీ, పొటాషియం కానీ, క్లోరైడ్స్ కానీ, ఈ బైకార్బోనేట్స్, ఇవన్నీ బాడీలోకి వెళ్ళిపోతుంటాయి. కానీ దాన్ని మనం సప్లిమెంట్ చేయడానికి కొరకే ఇది తాగిస్తున్నాను అన్నట్టు. ఎక్కువ మంది డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి సార్ ఒక గ్లూకోజ్ ఎక్కించుకొని పోదామని వచ్చామని కూడా వస్తుంటారు. అది మంచి పద్ధతి కాదు యాక్చువల్గా. ఓఆర్ఎస్ వాడుతూ మనం ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధంగా గ్లూకోజ్ ఎక్కించుకొని పోవడానికి ఇది ఉండదు. ఓఆర్ఎస్ వైద్యం అనేది డైరియాకి ట్రీట్మెంట్ ఇంట్లోనే స్టార్ట్ చేయాలి. డాక్టర్ని మరునాడు కానీ సాయంత్రం కల్లా కానీ డాక్టర్ హాస్పిటల్కి వచ్చి సంప్రదించే కన్నా ముందు తీసుకునే జాగ్రత్తలు అన్నట్టు. డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు, దాన్ని ఇదేం లేదు. కాకపోతే డాక్టర్ దాకా పోయి ట్రీట్మెంట్ తీసుకుందామనే కన్నా ముందు ఇంట్లోనే స్టార్ట్ చేస్తే డీహైడ్రేషన్ సివియర్గా ఉండకుండా, డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు బాగా సివియర్ డీహైడ్రేషన్లో ఉంటే ఇక వేరే మార్గం లేదు, డాక్టర్ అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు రాకముందు చేశారనుకోండి, ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ చేసుకునే పరిస్థితుల్లో గ్యారంటీగా రారు. అవగాహన లేక చాలామంది ఈ విధంగా చేస్తుంటారు. అందుకోసమే ఓఆర్ఎస్ ద్వారా ఎన్నో మంది చిన్నపిల్లల ప్రాణాలని మనం కాపాడుకోవచ్చు. ఈ ఓఆర్ఎస్ బాగా పాపులర్ కావాలని చెప్పేసి ఒక 2 years మేము బాగా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ ఇయర్ కూడా మేము కొన్ని స్కూల్స్లలో కొన్ని ఈ ఓఆర్ఎస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే చిన్నపిల్లలకి ఇది అమృతం లాంటిది అని చెప్పవచ్చు. ఎగ్జాక్ట్గా ఇది అమృతము. తల్లిపాల తర్వాత డైరియాలో కాపాడేది ఓఆర్ఎస్. ఇది కేవలం చిన్నపిల్లలే కాకుండా పెద్దోళ్ళకు కూడా. కాకపోతే చిన్నపిల్లలు బిలో 5 years అంటే 5 సంవత్సరాల కంటే చిన్నపిల్లల్లో డిపెండెంట్, వాళ్ళంతా తల్లిదండ్రుల మీద డిపెండెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళకు దాహం వేసినా మనమే ఇవ్వాల్సి వస్తుంది. పెద్దవాళ్ళకి దాహం వేస్తే వాళ్ళంతా వాళ్ళే చేసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళల్లో డిజీజ్ తీవ్రతని తొందరగా ఏర్పాటు చేయగలుగుతారు. చిన్నపిల్లడు బాగా ఏడుస్తున్నాడు, సడన్గా డల్ అవుతున్నాడు, ఒకసారి తల్లి ఏమవుతుంటుందని ఓకే క్యూర్ అయిపోయాడు అనుకొని అలానే పడుకోబెడుతుంటుంది. ఇంకా మోషన్స్ వెళ్ళిపోయి డిహైడ్రేషన్లు అయిపోయి కిడ్నీ ఫెయిల్స్ కావడం కానీ, షాక్లోకి వెళ్ళిపోయి బీపీ డౌన్ అయిపోయి ఇలాంటి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లాడు యాక్టివ్గా ఉంటేనే అది మంచిది. నీరసంగా ఉంటున్నాడు, నిద్రపోతున్నాడు, ఏడుస్తలేడు కదా అని అది మంచిగా అవుతున్నాడు అనేది కొంతమంది ఊహించుకుంటారు. అలా కాకుండా పిల్లాడు యాక్టివ్గా ఉండాలి. నోట్లో పదన ఉందనుకోండి, ఖచ్చితంగా యాక్టివ్గా ఉన్నట్టు. మూత్రం విసర్జనం కరెక్ట్గా ఒక 1 hourకి ఒకసారి పోతున్నాడు అనుకోండి, ఇవన్నిటి మీద మనం ఏర్పాటు చేసిందంటే లేదు తీవ్రతగా లేదు, డైరియా మైల్డ్గానే ఉందన్నట్టు ఇది ఎంచుకోవచ్చు. ఓఆర్ఎస్ డాక్టర్ని సంప్రదించే వరకు, డాక్టర్ని సంప్రదించిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా తాగించిన నష్టం ఏం జరగదు. ఇప్పుడు డైరియాని కాకుండా ఇంకా రోగ నివారణకు ఏమైనా ఇంజెక్షన్స్ అటువంటివి ఏమైనా ఉంటాయా? మంచి ప్రశ్న అండి. రోగ నివారణ టీకాలు అనేది మనది ఇమ్యునేషన్ ప్రోగ్రామ్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఫ్రీగా గవర్నమెంట్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అది కాస్ట్లీ వ్యాక్సిన్స్ అవన్నీ ఫ్రీగా ప్రజలకు ఇస్తున్నారు.
చాలామంది దాన్ని అశ్రద్ధ చేస్తుంటారు, టైంకి తీసుకోకపోవడం కానీ దాంతో. పుట్టినప్పుడు సాధారణంగా బీసీజీ టీకా అంటారు. ఆ టీకా ఎడమ సైడు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన వెంటనే ఇస్తాం, ప్రైవేట్లో కూడా మేము పుట్టిన వెంటనే ఇస్తుంటాము. పోలియో డ్రాప్స్, కొంతమంది ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్స్ కూడా ఇంట్లో వచ్చి వేసేదాకా కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. అలా కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఖచ్చితంగా డ్యూటీ ఆఫ్ పేరెంట్స్ అన్నట్టు వాళ్ళు పోయి ఆ పోలియో డ్రాప్స్ వేయించుకోవడం. లక్కీగా మన దేశం ఇప్పుడు పోలియో ఫ్రీ దేశం అయిపోయింది. దీనికి ఎంతోమంది కృషి చేశారు. ఇది అలాగే ఎన్నో వ్యాధులు మనము ఈ భారతదేశం నుండి లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ డిఫ్తీరియా, పర్టసిస్, టెటనస్, డిపిటీ, తర్వాత మీజిల్స్, తట్టు అంటారు, పోచమ్మ అని అంటుంటారు. ఇది వీటికి కూడా టీకాలు ఉంటాయి. 9 నెలలప్పుడు ఇస్తారు, 15 నెలలప్పుడు ఇస్తుంటారు. సో ఈ మీజిల్స్ వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల కూడా మీజిల్స్ వచ్చినప్పుడు ఈ నిమోనియా వ్యాధి వచ్చేసి బాగా తీవ్రంగా ఉంటుంది. మీజిల్స్తో వచ్చే నిమోనియా బాగా డేంజర్గా ఉంటుంది. కాబట్టి ఈ సింపుల్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మన పిల్లల్ని కాపాడుకోవచ్చు. తర్వాత ఈ రోటా వైరస్ కూడా ఈ మధ్యకాలంలో రోటా వైరస్ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి అన్నట్టు. దానివల్ల కూడా ఈ డైరియాని మనం ఎంతో వరకు అరకట్టచ్చు అన్నట్టు. ఈ వ్యాక్సిన్స్ తీసుకున్నట్టు గవర్నమెంట్లో ఫ్యూచర్లో ఫ్రీగా ఓఆర్ఎస్ ఇది రోటా వైరస్ వ్యాక్సిన్ కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నిమోనియా వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. ఈ నిమోనియా బ్యాక్టీరియా వైరస్ వల్ల వచ్చే వ్యాధిని కాపాడుకోవడానికి కూడా రోగ నివారణ టీకాలు ఉన్నాయి అన్నట్టు. చివరిగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? పుట్టినప్పటి నుండే పిల్లడి ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒక శపథం తీసుకోవాలి. ఏంటంటే మా పిల్లోడికి నేను కేవలం 6 నెలల వరకు తల్లిపాలు తప్ప వేరేది ఏమి ఇవ్వను అనేది. ఎందుకోసం దానివల్ల ఎన్నో వ్యాధుల్ని మనం అరికట్టచ్చు. 2 ఇయర్స్ తాగించవచ్చు, 3 ఇయర్స్ తాగించవచ్చు, పిల్లోడి గ్రోత్ ఎలా ఉంటుందా. కాకపోతే తల్లిపాల ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలియాలి. కాలేజ్ స్టూడెంట్స్ నుండి పెద్దవాళ్ళ వరకు ఇది ఇవ్వాలి. చాలామంది ఈ తల్లిలో కొంచెం అవగాహన లేదు సరిగ్గా. వాళ్ళకి ఏమనుకుంటారంటే తల్లిపాలు తాగిస్తుంటే వాళ్ళది అందము తగ్గుతుంది, ఫిగరు, తర్వాత షేప్, బాడీ షేప్ పోతుందేమో అనుకుంటుంటారు. కానీ అది పొరపాటు. తల్లిపాలు తాగించిన తల్లులు పిల్లలు ఇద్దరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆ బాండింగ్ అనేది మంచిగా ఉంటుంది. పిల్లల పైన ప్రేమ, పిల్లలకు తల్లుల పైన ప్రేమ తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ బాటిల్ ఫీడింగ్ అంటే సీసాల ద్వారా పాలు తాగించే పిల్లల్లో వ్యాధులు, డైరియా, మా హాస్పిటల్లో మేము చెప్తుంటాం ప్రతి ఒక్కరికి బాటిల్స్ వాడద్దు అని చెప్పేసి. దీనివల్ల బాటిల్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ బాగా డేంజర్గా ఉంటాయి. గ్లాస్ ద్వారా తాగించవచ్చు. ఒకవేళ తల్లిది వేరే కారణం వల్ల తల్లికి పాలు రాకపోవడం వల్ల ఉన్నప్పుడు స్పూన్, గ్లాస్ తోటి తాగించాలి. గోకర్ణ చెంచా అని అంటారు అన్నట్టు. ఆ చెంచా ద్వారా కూడా తాగించవచ్చు. ఈ రోగ నివారణ టీకాలు కరెక్ట్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరి పిల్లలకు ఈ గవర్నమెంట్ సప్లై ఉన్న ఫ్రీ దొరికేటి, తర్వాత గవర్నమెంట్లో దొరకని వ్యాక్సిన్స్ ప్రైవేట్లో తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పరిశుభ్రమైన వాతావరణం క్రియేట్ చేయడము, పిల్లలకు హ్యాండ్ వాష్ గురించి చెప్పడము, స్కూల్స్లలో టీచర్స్, యాజమాన్యము వాళ్ళకు కరెక్ట్గా వాటర్ ఫెసిలిటీ ఉంచడము, శుభ్రంగా ఎలా ఉండాలనేది కొద్దిగా ట్రైనింగ్ చేస్తే సాధారణంగా ఈ డిసీజెస్. తర్వాత శుభ్రమైన వాటర్, ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఈ డైరెక్ట్గా ఓపెన్గా వచ్చేది బోర్ వాటర్ కానీ ఫీల్డ్స్లలో ఒకసారి ఆ వాటర్ వస్తున్నప్పుడు అందరికి కోరిక పుడుతుంది, ఆ నీళ్ళు తాగాలన్నట్టు ఉంటుంది. అలాంటిది కాకుండా అది అన్సేఫ్ ప్రాక్టీస్. మంచి శుభ్రమైన వాటర్ తాగితే ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఈ సీజన్తో పాటు వచ్చే వ్యాధుల గురించి అవగాహన ఉంచుకుందనమాట. దోమల్ని నివారించుకోవడము, తర్వాత ఈ కూలర్స్లో నుండి వాటర్ తీసేయడం, పూల కుండీలలో ఉంచడము, ఓపెన్గా ఏదన్నా డబ్బాలు పడేయడము, దాంట్లో నీళ్ళు ఆగి దాంట్లో ఈ డెంగ్యూ మస్కిటోస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ బాధ్యత ప్రతి ఒక్కరిది. సాధారణంగా మనం దీని గురించి బాగా శ్రద్ధ చేస్తుంటాం. ప్రతి ఒక్కరు ఇది చేయాలి.
ఇవాళ ఈ ప్రోగ్రామ్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు ఇంటి పైకి ఎక్కేసి చుట్టుపక్కన ఏమైనా గిన్నెలు డబ్బాలు టైర్లు ఇవన్నీ పడినవి ఉంటాయి. ఒక్కసారి బాటిల్స్ ఉంటాయి అలా పడేస్తుంటారు. దాంట్లో వాటర్ పోయి ఉంటాయి, ఈ మస్కిటోస్ పోయి దాంట్లో కూడా ఇది ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా ప్లాస్టిక్ కవర్స్ అలా పడేస్తారు. ఆ ప్లాస్టిక్ కవర్ ఓపెన్గా ఉంటుంది, దాంట్లో కొంచెం వాటర్ అయినా కానీ ఈ దోమలు ఉంటాయి. కాబట్టి డెంగ్యూని అరికట్టడము ఇది బాధ్యత కేవలము ప్రభుత్వంది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత. డాక్టర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా మీడియా విజన్ ప్రేక్షకులకు అమూల్యమైన సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈనాటి హెల్త్ కేర్ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ మీడియా విజన్.